పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన కథోలిక విశ్వాసులారా, ఈరోజు యావత్ కథోలిక తిరుసభ పునీత డొమినిక్ గారి పండుగను భక్తి శ్రద్ధలతో కొనియాడుతుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దములో తిరుసభ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు నిజమైన క్రైస్తవ బోధనలకు దూరమైపోతున్నారు. తిరుసభ బోధించిన విశ్వాసాన్ని విడిచిపెట్టి తప్పుడు బోధనలను అనుసరిస్తున్నారు. ఈ పరిస్థితిని పునీత డొమినిక్ గారి హృదయాన్ని ఎంతో కలిచివేసింది. అందుకే ఆయన ఉపవాసం చేస్తూ రాత్రింబవలు ప్రార్థనలో గడిపారు. ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధ కన్య మరియమ్మ గారు దేవదూతలతో కలిసి పునీత డొమినిక్ గారికి ప్రత్యక్షమయ్యారు. తన చేతుల్లో ఉన్న పవిత్ర జపమాలను ఆయనకు అందిస్తూ, నా కుమారుడైన యేసుక్రీస్తు జీవిత రహస్యాలను ప్రజలకు ప్రకటించు, ఈ జపమాలను ధ్యానంతో ప్రార్థించేలా వారిని నడిపించు. ఈ ప్రార్థన భవిష్యత్తులో తిరుసభకు గొప్ప ఆధ్యాత్మిక ఆయుధముగా నిలుస్తుంది అని తెలియజేశారు. ఆ రోజు నుండి పునీత డొమినిక్ గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించడమే కాకుండా పరిశుద్ధ జపమాల ప్రార్థన యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు. యేసుక్రీస్తు జననం, శ్రమలు, మరణం, పునరుత్థాన రహస్యాలను ధ్యానిస్తూ జపమాలను ప్రార్థించమని విశ్వాసులను ప్రోత్సహించారు. జపమాల ప్రార్థన ద్వారా అనేక మంది హృదయాలు మార్పును పొందాయి. తిరుసభకు దూరమైన వారు మళ్ళీ క్రీస్తు వైపు తిరిగి వచ్చారు. తరువాత పునీత డొమినిక్ గారు స్థాపించిన డొమినిక్ సభ కూడా పవిత్ర జపమాల గొప్పతనాన్ని విశ్వాసులకు తెలియజేస్తూ తిరుసభకు విశేష సేవలను అందిస్తుంది. పునీత డొమినిక్ గారి జీవితం మనకు ఒక గొప్ప పిలుపునిస్తుంది. పవిత్ర జపమాల కేవలం పెదవులతో చేసే ప్రార్థన కాదు, యేసుక్రీస్తు జీవిత రహస్యాలను హృదయపూర్వకముగా ధ్యానించే ప్రార్థన. మనం ప్రతి రోజు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతముగా పవిత్ర జపమాలను ప్రార్థిస్తూ మరియ తల్లి చేతిని పట్టుకుని ఆమె కుమారుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు మరింత దగ్గరవుదాం. పునీత డొమినిక్ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమె